ఆ జిల్లాలో క్యాడర్ బలంగా ఉన్న పార్టీని నడిపించే లీడర్ మాత్రం కరువయ్యారట. పార్టీలో చాలా మంది నేతలు యాక్టివ్గానే ఉన్నా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు తలోదారణ వెళ్తున్నారట. తమ పని మాత్రమే చూసుకుంటూ జిల్లా పార్టీ విషయాల్ని పట్టించుకోవడం లేదట. ఇక జిల్లా పార్టీని ముందుండి నడిపించేందుకు మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదట. దీంతో జిల్లా పార్టీ అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానం కసరత్తు మొదలుపెట్టిందని సమాచారం. ఇక ఈ వార్త చెవిన పడగానే జిల్లా నేతలు లాబింగ్ మొదలుపెట్టారని చెబుతున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు కావాలని నానా ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. ఇంతకీ ఏదా పార్టీ? జిల్లా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న ఆ నేతలెవరు? విజయనగరం జిల్లాలో జనసేన అభిమానులు సానుభూతి పరులకు లోటే లేదు. పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లాకొస్తే ఇసుకేస్తే రాలనంత మంది జనం వస్తారు. గత ఎన్నికల్లో జనసేన తరపున నెల్లిమర్ల నుంచి కూటమి మిత్రపక్షాల మద్దతుతో పోటీ చేసిన లోకం నాగమాధవి సుమారు 40,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక గ్రామ స్థాయిలో కూడా జనసేనకు ఓటు బ్యాంక్ ఉందని చెబుతారు. జనసేనకు ఓటు బ్యాంక్ ఉంది, కానీ ఇక్కడ పార్టీ క్యాడర్ని ఏకం చేసి ముందుకు నడిపించే నాయకుడు మాత్రం లేరనే టాక్ వినిపిస్తోంది. అయితే నెల్లిమర్ల నుంచి జనసేన ఎమ్మెల్యేగా గెలిచిన నాగమాధవి సైతం నియోజకవర్గానికి పరిమితమయ్యారే తప్ప జిల్లా రాజకీయాల్ని అస్సలు పట్టించుకోవట్లేదని జనసేన వర్గాల్లో చర్చ జరుగుతోందట. జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన నేతలు ఉన్నా వాళ్లను మరింత యాక్టివ్ చేసి ముందుకు నడిపించే నాయకుడు లేరని జనసేన క్యాడర్ వాపోతోందట. దీంతో జనసేన అధిష్టానం కూడా జిల్లా అధ్యక్షుడితో పాటు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే నాయకుల్ని ఎంపిక చేయడానికి కసరత్తు మొదలుపెట్టిందట. దీంతో విజయనగరంలో ఉన్న జనసేన నేతలు జిల్లా అధ్యక్షుడి పదవితో పాటు ఇతర కీలక పదవుల కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేసుకుంటున్నారట. విజయనగరం జనసేన అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న వాళ్లలో తూర్పు కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవలస యశస్వినితో పాటు అవనాపు విక్రమ్, గురాన అయ్యలు, చీపురుపల్లికి చెందిన విసినిగిరి శ్రీనుతో పాటు మరికొంతమంది నేతల పేర్లు కూడా వినిపిస్తున్నట్టు సమాచారం. యశస్విని జనసేనలో సీనియర్ లీడర్. యశస్వినికి పదవి దక్కే అవకాశం ఉందని ఆమె అనుచరుల్లో టాక్ నడుస్తోంది. ఇక జిల్లా పార్టీ నుంచి రేసులో ఉన్న మరొక నేత అవనాపు విక్రమ్. ఈయన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రావడంతో పాటు జనసేన పెద్దలతో టచ్ లో ఉన్నారని సమాచారం. నాగవంశం సామాజిక వర్గానికి చెందిన విక్రమ్ బీసీ కోటాలో పోటీ పడుతున్నారు. ఆయనకు ఆర్థికంగా, రాజకీయంగా బలమైన నేతగా పేరుంది. గతంలో వైసీపీలోనూ ఆయన చురుగ్గా పనిచేశారు. ఆయన భార్య భావన జిల్లా డీసీఎంఎస్ చైర్పర్సన్ గా కూడా పనిచేశారు. ఇక మరో నేత గురాన అయ్యలు కూడా జనసేనలో యాక్టివ్గానే ఉన్నారు. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన ఈయన ఆర్థికంగా బలంగా ఉండడమే కాకుండా కుటుంబ నేపథ్యం కూడా బలమైనది అని చెబుతారు. జనసేన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పేరు తెచ్చుకున్నారు. మొదటి నుంచి చిరంజీవి కుటుంబానికి దగ్గరగా ఉండడం అయ్యలకు బాగా కలిసొస్తుందని ఆయన అనుచరులు భావిస్తున్నారట. ఇక జనసేనకు చెందిన మరొక నేత విసినిగిరి శ్రీనివాసరావు పేరు కూడా రేసులో వినిపిస్తోంది. చీపురుపల్లి నియోజకవర్గానికి చెందిన ఆయన పార్టీ ఆవిర్భావం నుంచే చురుగ్గా ఉంటున్నారు. చీపురుపల్లిలో పలు సందర్భాల్లో బొత్సకు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ పెద్దల మన్ననలు కూడా పొందారని సమాచారం. ఆయన పార్టీ కోసం బాగానే ఖర్చు పెట్టినట్లు జిల్లా క్యాడర్ చెప్పుకుంటోందట. జనసేనలో మరికొంతమంది నేతలు కూడా జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. మరొకవైపు ఎమ్మెల్యే నాగమాధవి భర్త ప్రసాద్ ని జనసేన జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తారు అన్న టాక్ కూడా బలంగానే వినిపిస్తోందట. ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లా పార్టీని నడిపే నాయకుడు ఎవరో, పార్టీ అధిష్టానం ఎవరికి ఆ సీటును కట్టబెడుతుందా అని క్యాడర్ అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారట.